ప్రస్తుతం మనతో పాటు లంబాడి హక్కుల పోరాట సమితి స్టేట్ ప్రెసిడెంట్ రాంబాల్ నాయక్ గారు ఉన్నారు. అయితే సంగారెడ్డికి సంబంధించిన కొన్ని తండా ప్రాంతంలో 600 భూములకు పైగా మరి ఒక ప్రైవేటు సంస్థలు మరి కబ్జా చేశాయంటూ కూడా అక్రమంగా ఆక్రమిస్తున్న ఈ భూములు అని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏంటి ఈ భూ సమస్య ఏంటి, ఎక్కడి నుంచి? కొండకల్ తండా శంకరపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. అదేవిధంగా వెలుమల తాండా శంకరపల్లి మండలం, సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఈ రెండు తాండాలకు సంబంధించిన లంబాడి రైతులకు సంబంధించిన దాదాపుగా 600 ఎకరాల భూములను వాళ్ళ తాతల ముత్తాతల నుండి అడవులను కొట్టుకొని సాగు చేసుకొని ఆ భూములపైన సాగు చేసుకొని బతుకుతూ ఉన్నారు. అయితే వెనకటికి భూస్వాములు ఉండేది కాబట్టి ఆ భూస్వామి ఎవరు? జగ్గారెడ్డి, ఆయన కొడుకు నరసింహారెడ్డి. ఇప్పుడు ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఈ విక్రమ్ రెడ్డి దొర అనేట ఆయన, వాళ్ళ పేర్ల మీద వాళ్ళని నమ్మించి మోసం చేసి మాయ చేసి వాళ్ళ భూములనన్నీ తీసుకొని అపర్ణ కంపెనీ, గ్రీన్ పార్క్ కంపెనీ, జీవికే లాంటి కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఇచ్చేసి వీళ్ళ తండాల చుట్టూ భూముల చుట్టూ ఒక 20 ఫీట్ల ఎత్తున గోడ కట్టి వీళ్ళను ఆ తండాను ఖాళీ చేయటట్టు ప్రయత్నించి రేపు ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళను బొందబెట్టడానికి ఒక 6 గజాల భూమి లేకుండా మొత్తం కుట్రవన్నుతున్నారు. చాలామందికి ఆన్లైన్ ఉన్నది, పట్టా ఉన్నది. ఆ భూములకు కబ్జా చేయడానికి ఇలా రాణిస్తలేరు. అంతా ప్రైవేటు గూండాలను పెట్టి బీహార్ నుండి, యూపీ నుండి, పంజాబ్ నుండి ప్రైవేటు గూండాలను అటు పెట్టేసి ఈరోజు మా భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ చాలా ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఒకరి దగ్గరనే 2000 ఎకరాల భూమి ఉండొద్దని చెప్పి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి భూములన్నీ దాదాపుగా చాలా భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వము అక్కడ ఎవరైతే కబ్జాలు సాగు చేసుకుంటున్నో గిరిజనులకు అసైన్డ్ పట్టా పేరు మీద చాలా పట్టాలు ఇచ్చింది. అదేవిధంగా పూట్ ఖరాబ్ పేరు మీదతో కాకుండా దాదాపుగా చాలా బిల్డా దాఖల్ అంటే సర్వే నెంబరు లేనటువంటి భూములు, అక్కడ చెరువులు ఉన్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయి, దేవాదాయ భూములు ఉన్నాయి, భూదాన్ భూములు ఉన్నాయి. వీళ్ళందరినీ మాయమాటలకు మోసం చేసి చాలామంది అప్పుడు కబ్జాలో ఉన్నారు కాబట్టి పీటీ యాక్ట్ 38E కింద కొన్ని భూములు వచ్చినాయి. ఆ భూములను కూడా అన్నీ స్వాధీనం చేసుకొని ప్రభుత్వంకు అప్పజెప్పిన ప్రభుత్వ భూములను కూడా స్వాధీనం చేసుకుని నేను ఈ భూములు ఇవ్వలేదు, ఆ భూములు ఇవ్వలేదు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న లోస్కుల అధికారులను అండ తీసుకొని మొత్తం లోస్కులను తీసుకొని లంబాడీల భూములంతా గుంజుకోవడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది. వేల లక్షల కోట్ల రూపాయలు అక్కడ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది. అంటే పైసలతోని అధికారులను ప్రభుత్వాలను ఈరోజు కొన్ని మొత్తం మా లంబాడీలను అక్కడ నుండి ఖాళీ చేయించాలని ఏదైతే కుట్ర జరుగుతున్నదో, మా లంబాడీ భూములను గుంజుకోవాలని ఏదైతే కుట్ర జరుగుతున్నదో ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న ధరణి పోర్టల్లో మాకు అన్యాయం జరుగుతున్నది, ఇక్కడ ఈ భూముల మీద చాలా అన్యాక్రాంతం జరిగిందని చెప్పి నిన్ననే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతి అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. కనీసం ఈ చట్టం ద్వారానన్నా మాకు న్యాయం జరుగుతుందా, మా లంబాడీలకు భూములకు మాకు తిరిగి ఇస్తారా అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా వరకు ఎన్ని దరఖాస్తులు అంటే కొన్ని వందల దరఖాస్తులు ఎంఆర్ఓకి ఇచ్చినాం, ఆర్డీఓకి ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, ఇక్కడ ప్రజాప్రభుత్వం అన్న ప్రజాభవన్లో కూడా దరఖాస్తులు ఇచ్చాం. కానీ ఎక్కడ కూడా మాకు న్యాయం జరుగుతలేదు. కాబట్టి జాతీయ ఎస్టీ కమిషన్ పోయి అందరి గిరిజనం ఇదే విధంగా పోయి జాతీయ ఎస్టీ కమిషన్ కలిస్తే ఎస్టీ కమిషన్ వాళ్ళు కలెక్టర్కు రిపోర్ట్ రాస్తే కలెక్టర్గా మొన్న ఒక వారం 10 రోజుల కిందట రంగారెడ్డి జిల్లా కలెక్టరు అదేవిధంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2 కలెక్టర్లలో ఒక్కొక్క రోజు ఈ గిరిజనులందరితో మీటింగ్ పెట్టడం జరిగింది. మాకు న్యాయం జరుగుతుంది ఒక చిన్న భరోసా అయితే కల్పిస్తున్నాం. లేని ఎడల మా లంబాడి భూములను గుంజుకుంటే ఎవడైతే అపర్ణ కంపెనీ ఉన్నాడో, ఎవడైతే గ్రీన్ మార్క్ కంపెనీ ఉన్నదో, ఎవడైతే జీవీకే కంపెనీలు ఉన్నాయో ఈ అన్ని కంపెనీల పైన దాడులు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. రాబోయే రోజుల్లో అన్ని మా కుటుంబాలతో సహా మా పిల్ల పాపలతో సహా ఇందిరా పార్కు దగ్గర పెద్ద ఎత్తున అన్ని సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాం. మొన్ననే చూసినాం లగాచర్లలో లంబాడి భూములను గుంజుకొని ఫార్మా కంపెనీకి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం పెద్ద కుట్ర చేస్తే అక్కడ లంబాడి రైతులు నిలబడి ఈరోజు పెద్ద ఎత్తున ఆ భూములను కాపాడుకొని ఆ ఫార్మా కంపెనీ కూడా రద్దు చేయించిన పరిస్థితి. జైల్లో పెట్టిన నా
37 రోజులు జైల్లో ఉన్నా కానీ మా భూములు ఇవ్వము, మమ్మల్ని చంపైనా సరే మా భూములు తీసుకోండి, కానీ మేము భూములను విడిచిపెట్టే పరిస్థితి లేదని చెప్పి భూములను సాధించుకున్న ఘనత లగాచెర్ల రైతులది. ఆ రైతులకు అండగా ఆ రైతులకు ఆదర్శంగా తీసుకొని రేపు ఇదే విధంగా కొండకల్ కానీ అదేవిధంగా వేముల తండకు సంబంధించిన వెలుముల తండకు సంబంధించిన ఈ 2 తండాలకు సంబంధించిన మా గిరిజనులకు సంబంధించిన 600 ఎకరాల భూమిని మేము రక్షించుకుంటాం, వాళ్ళకు అండగా ఉంటాం. అన్ని గిరిజనుల పక్షాన అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలిపి మా రైతులకు అండగా ఉండాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే భూభారతిలో అందరికీ అన్యాయం జరిగిందనేది ఏదైతే చెప్పింది, ధరణిలో అన్యాయం జరిగిందనేది చెప్పిరో, ఈరోజు మీరు తీసుకొచ్చిన నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన చట్టంతో మా గిరిజనులకు న్యాయం చేస్తారని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మొన్న జరిగిన గిరిజనుల సంఘటన గిరిజనులు గెలిచారంటున్నారు, ఇప్పటికి కూడా అక్కడ ఇండస్ట్రియల్ క్యారిడార్ కట్టి తీరుతామని ప్రభుత్వం చెప్తారు. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా తను ఒకసారి చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి, కానీ వారిపైన కోపం పెంచుకొని వారిపైన కక్ష పెంచుకొని మా భూములను గుంజుకోవాలని అర ఎకరము ఉన్న మా భూములను గుంజుకోవాలని ఏదైతే కుట్ర ఉన్నదో అది ఏ పేరు మీదనైనా కానీ, ఫార్మా కంపెనీ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, లేదా మీరు తీసుకొచ్చే అదాని మీ అల్లుడు లాంటి వాళ్లకు సిమెంట్ కంపెనీ తీసుకొచ్చే అలాంటి కుట్రలను తిప్పి కొడతాం. ఆ గిరిజనులే అక్కడ సచ్చైనా సరే కానీ ఎలాంటి కంపెనీ రానియమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఏదో పేరు మీద మొత్తానికి మా భూములు గుంజుకోవాలని ఒక కుట్ర జరుగుతున్నది. దాని పక్కనే 100 ఎకరాలున్న మీరు ఎడ్ల భూములు గుంజుకోండి, 100 ఎకరాలున్న నీ భూములు, 100 ఎకరాలున్న వెలమల భూములు ఇవ్వండి, 100 ఎకరాలున్న భూస్వాముల భూములు ఇవ్వండి. మా పేద రైతులు లంబాడి రైతులే దొరికిరా బిడ్డ. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఏదైనా సరే మా భూముల జోలికి వస్తే లగాచెర్ల లాంటి తిరుగుబాటు రాష్ట్ర వ్యాప్తంగా చేసి రాబోయే రోజుల్లో మీకు బొందపడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న ఎవరైతే మా లగాచెర్ల రైతులు లంబాడి రైతులు ఈరోజు రాష్ట్రానికి ఆదర్శం, మా భూములను మేము రక్షించుకున్నాం, రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ విలమల తండ అదేవిధంగా కొండకల్ తండాలు మా భూములు రక్షించుకుంటాం, మా సత్తా ఏందో చూపిస్తామని చెప్పి ఈ సర్కార్కు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీ పైసల అండతో మా లంబాడీల జోలికి వస్తే అపర్ణ కంపెనీ కానీ, గ్రీన్ పార్క్ కంపెనీ కానీ, జీవికే కంపెనీ లాంటి వాళ్ళను తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తున్నాం, 100% హెచ్చరిస్తున్నాం. ఇదే చూడండి, ఒక్కసారి చూడండి, ఇగో ఆన్లైన్ ఉంది, పట్టా ఉంది. ఈరోజు ఈ భూమి గిటంగా చుట్టూ పహార గోడ కట్టి మమ్మల్ని ఓలే, మేము అమ్మలేదు, మా మహిళ అమ్మలేదు కానీ కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వం కానీ ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవడైనా సరే అక్రమంగా మా గిరిజనుల జోలికి వస్తే క్షమించమని కంపల్సరిగా తరిమి కొడతామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోతే దున్నేనికి వస్తారు, ట్రాక్టర్ వద్దు అమ్మ, చిక్కులాలు, సిగరెటోళ్ళు, బాడికట్టోళ్ళు అందరు వచ్చి 20 మంది మా ఆయన కొట్టి నా కొడుకు కొట్టిరు. ఈడికెళ్ళి 1 కిలోమీటర్ గుంజుకోపోయి కొట్టుకుంటా తీసుకోపోయారు. చుట్టాలు వచ్చాను ఆయనకు తారుతోని కట్టిరు, ఆయన గిట్ట కొట్టిరు. దారుణ ₹1,00,000 దాకా హాస్పిటల్ అయింది. చేన్లా పోతే కొట్టనికి వస్తురు, చుట్టూ కడిలేసినాం, దున్నినాం. అవి జొన్న వేస్తే మొత్తం టాటర్ దున్నేసిరు. ఇంత దారుణంగా చేస్తున్నారు సార్. మేము ఎట్లా బతకాలి? ప్రాణం పోయినా కానీ భూమి వదలాం, అంతే. ప్రాణం పోయినా కానీ భూమి వదలాం సార్. మా భూమి మాకే కావాలి, అన్ని ఆధారం ఉంది, ఏముంది అని చెప్తున్నారు సార్. అన్ని ఉంది మా దగ్గర, భూమి మాత్రం వదలాను ఎట్లయితే అట్లా అని, కానీ భూమి వదలాం. మా భూమి 1 ఎకరా 8 గుంటలు ఉంది సార్. చూడు, నాకైతే చదువు రాదు, నేను చదువుకోలేను, నాకు సైన్ గిటార్ రాదు. మా నాకైతే చిన్న కొట్టలేరు, నా కొడుకు కొట్టిరు. 20 మంది 30 మంది వచ్చి కొట్టిరు చేన్లా. ఇంత దారుణంగా చేస్తారా సార్? అన్ని ఉంది, పాస్బుక్ అన్ని ఉంది సార్. అట్లా చేస్తారు. ఎట్లా బతకాలి మేము? ఎట్లా బతకాలి? ఎంతగానో కష్టం చేయాలి? అన్ని పాస్బుక్ ఉంది, అన్ని ఉంటా గిట్ట అట్లా చేస్తారు. ఏడ ఉంది అమ్మ నీ భూమి లేవు, ఏం లేవు. చేన్లా కాలు పెట్టవద్దు అని అందరు మందు గిట్ట తాగేనికి పోయినా, మేము మందు శిష గిట్ట తీసుకొచ్చినాం. అట్లా దారుణంగా చేస్తే గిట్ట దున్ననియలేరు, చేస్తే గిట్ట టాటర్ దున్నేసిర్రు. మా భూమి మాకు కావాలి.
కావాలి. భూమి అయితే పానం పోయినా కానీ భూమి వదలం. ఎవరు మీ భూమి కాకుండా ఎవరు చేస్తున్నారమ్మా? అపర్ణ ఆయన విక్రమ్ రెడ్డి, విక్రమ్ ద్వారానే అన్ని చేసిన ఆయననే. మా భూమి మాకు కావాలి, న్యాయం చేయాలి, మా భూమి మాకు కావాలి. పోలీసులు పోతే ఏం చెప్తలేరు, వాళ్ళ దిక్కే ఉంది సార్. ఎన్నిసార్లు పోలీస్ దగ్గర పోయినాం, కేసు అయింది, అన్ని అయింది, మళ్ళీ మా మీద కేసు గిట్టా పెట్టిర్రు. పోలీసులు రామని చెప్తున్నారు, మేము రాము, మా భూమి మాకు ఉంది, మేము చేసుకొని తింటాం, ఎందుకు రావాలని మేము పోతలేము. ఎందుకు పోవాలి సార్? అన్ని ఆధారం ఉంది, ఎందుకు పోవాలి? అన్ని ఉంది సార్. ఇదే పరిస్థితి, ఎందుకు ఇవ్వాలి? పానం పోయినా అని భూమి వదలం, ఎట్లా బతకాలి సార్? అన్ని ఆధారం ఉంది, అన్ని ఉంది, ఏం లేవమ్మా నీ భూమి ఏడా ఉంది అంటారు. అయితే మా భూమి మాకు కావాలి, భూమి ఉంది, కాగితం ఉంది, అన్ని ఉంది అని మేము చెప్పినాం. అంతే. మాక 20 ఎకరాలు ఉంటాను మాకు. అన్ని పోయినాయి, వస్తే కొట్టుడే, గుంజుకోపోతారు. మాకు కొట్టని వస్తారు, సెక్రటరీలు ఫోటోలు తీస్తూ ఉంటారు, చిన్న కథలు చేయరాలు. ఏమైనా అంటే లమ్మడోళ్ళు కొడుతురు, లమ్మడోళ్ళు వస్తురు అంటారు. మాకు లేటి పెట్టుకొని 30-50 మంది దాకా వచ్చిర్రు కొట్టడానికి. చిన్న చిన్న పోరలు ఉన్నారు మాకు, వాళ్ళకు కూడా కొట్టిపోయారు ఇంటికి టండలకు కూడా వచ్చి. ఏం చేయాలి సార్? మేము పెద్దోళ్ళందరూ కేసు ఉన్నదని వెళ్ళిపోయినారు. మేము చిన్న చిన్న పొరలు తీసుకొని మేము అడవిలలో ఉన్నాం. మాకే కొట్టిరని మా మీదనే కేసు పెట్టేసి వాళ్ళు. అన్నీ అలాగే జరుగుతున్నాయి. మళ్ళా మా మీదనే కేసు పెడతారు ఒక మాట చెప్తే. అది ఏదో న్యాయం చేస్తారని ఈ దాకా వచ్చినాం సార్. మేము గవర్నమెంట్ న్యాయం చేస్తుందేమో అని. ఏం చేయాలి? ఎంతగానం కొట్లాడాలి? 7 గంటలు ఆడబోతున్నాము. మా పరిస్థితి చూస్తే ఏడుపే వస్తుంది కానీ దుఃఖమే వస్తుంది మాకు. కానీ సుఖం లేదు మాకు. కడుపు గన్నం కూడా తింటలేము మేము. ఏం చేయాలి? లేవాలి, అలా ఏంటారే ఉరకాలి. లాఠీలు పెట్టుకోవస్తారు, ఫోటో తీస్తూ ఉంటారు. ఈ పొరలోకి పోనీయరు. చెట్ల అక్కడ ఈడ ఆడ అన్ని సెక్రటరీలకు పెట్టిర్రు. చెట్టుకు మా సేన్లలో పెట్టిర్రు, డబ్బాలు పెట్టిర్రు పెద్ద పెద్దవి అన్ని పెట్టి. మా పుట్టిన మా మామ ఎప్పుడు సంపాదించిన చెట్టు కాడ డబ్బా పెట్టినారు వాళ్ళు. డబ్బా పెట్టి అన్న సెక్రటరీలకు 4-5 మందికి అన్న కూర్చుని పెడుతున్నారు. మా భూమి మా కాడ రాకుండా చేస్తున్నారు వాళ్ళు. పట్టా ఉన్నది. మా భూమి మాకే కావాలి అని కోరుకుంటున్నాము. సప్పుడు దాకా నిలబడుతురు. ఎందుకు సార్ అట్లా నిలబడుతురు? మాకన్నా చెప్పండి, లేకపోతే వాళ్ళకన్నా చెప్పండి అంటే, ఏందమ్మా మీకు చెప్పేది? మా భూమి ఇది అంటే, మీ భూమి వాళ్ళ భూమి ఉందంట, వాళ్ళు కబ్జా చేసుకుంటారంటే, ఎక్కడి నుంచి కబ్జా చేసుకుంటారు సార్? మా వాళ్ళు వచ్చినాక కబ్జా చేసుకోండి, ఎప్పటి వరకు మేమైతే మా భూమిని వదిలిపెట్టమని చెప్పినాం. ఇక సరే ఎందుకు వదిలిపెట్టరమ్మా, జరగండి అని నాకైతే చేయి మీద బాగానే కొట్టారు. నా చెయ్యి అయ్యో చెయ్యి కొడితే చెయ్యి ఇరిగిపోయింది. అది ఇరిగిపోతే నేను కింద పడ్డా. మళ్ళీ కింద పడ్డా, లేచిన చెప్పిన పోలీస్ ఆయనకు చెప్పిన, సార్ నువ్వు ఎందుకు అట్లా నిలబడి చూస్తున్నావు? మాకన్నా బెదిరి వాళ్ళకన్నా బెదిరి ఎందుకు అట్లా చేస్తున్నావు? నీ కాకి బట్టలను చూసి ఎంతో మంది భయం పడాలి. పోలీసు వాళ్ళు పక్కనే ఉన్నారు కానీ వాళ్ళు కొడుతుర్రు, మాకు చూస్తుర్రు, ఫోటో తీస్తుర్రు వాళ్ళు. అంతేగాని ఏం చేస్తలేరు, ఏమంటలేరు. కానీ ఇప్పుడు అవన్నీ అయింది, మాకు జరిగింది, అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందో. అక్కడ అపర్ణాయన కంపెనీ గిట్ట పెట్టిండు, అక్కడ మేము పనికి వెళ్ళినాం. సార్ ఇది మా కబ్జా, మేము పని చేసుకుంటామంటే, ఎందుకమ్మా మీరు పని చేసుకుంటారు? ఎక్కడైనా చేసుకోండి అంటే, ఎందుకు చేసుకోవాలి? మేము ఎక్కడ పోయి మా కబ్జాలో నువ్వు కంపెనీ కట్టుకున్నావు, మేము పని చేస్తామంటే నేను బయట వాళ్ళని తీసుకొచ్చి పని చేపిస్తాను, పని చేపిస్తుండ్రు. మేమేం పోలేం, మేమైతే చదువుకోలేం. మా పిల్లలు అయితే చదువుకురు కదా సార్, వాళ్ళకన్నా ఏదైనా ఇయ్యండి, ఆఫీస్ బాయో ఏదైనా పని చెప్పిండంటే వాళ్ళకి గిట్ట చూపెట్టాం మేము అని వాళ్ళకి తిరుగుతారు. అట్లా అవుతుంది సార్. అక్కడ అపర్ణాయన అయితే రౌండ్గా గోడ కట్టేసిండు, మాకు పోనీకి రానికి రాలి. నాకు ఉంటుందేమో సార్, మా మామకు తెలుసు. అవును, దాడి చేసింది ఎవరమ్మా? ఈ విక్రమే చేసిండు. అపర్ణ వాళ్ళు కలిసి, ఈ విక్రమ్ కలిసి ఇట్లా చేసిండు మాకు. ఇప్పుడు మా భూమి అయితే మాకు కావాలి సార్, ఎట్టి పరిస్థితి మా భూమి కావాలి. కాదంటే మేము ఇక్కడనే పడి చస్తాము, కాదంటే కాలా పెట్టుకుని చస్తాము. మా భూమి మాకు కావాలి. మేము అడిగింది ఇది ఒకటే, ఇంకేం లేదు.
అంటే ఈయనంటారు వాళ్ళు వాళ్ళు ఏనంటారు గోడ కట్టేస్తారు. మేము గోడ కూల కొట్టినాము. ఇప్పుడు వస్తలేరు. వాళ్ళు రావాలి, మా భూమి మాకు ఇచ్చేసేయాలి అంతే. మా భూమి మాకు కావాలి. అధికారులను కలిసిరా అమ్మ ఎవరన్నా? అధికారులను కలిసిరా? ఇక ఆ విషయం మా పెద్దోళ్ళకే తెలుసు సార్, ఇక వీళ్ళకే తెలుసు, ఇక మాకైతే తెలియదు. మేమైతే పోరాడినాము, జాగాకు మస్తు చేసినాము, ఇక వీళ్ళకి తెలుసు, మాకు తెలియదు. పరిస్థితి ఇక అదే మా భూమి మాకు కావాలంటున్నాం సార్. గోడ కట్టిరు, గోడ కుళ్ళ కొట్టినాం, మా భూమి మాకు కావాలని మేము అంటున్నాం. మా భూమి మాకు కావాలి అంతే. మేము కొట్లాడుకున్నాం, మీరు ఇంకా వాళ్ళే పోయి రిటర్న్ కేసు పెట్టిరు మా మీద. మేము భయం పడకుండా పోలీస్ స్టేషన్ గిట్ట పోయినాం, పోయి వచ్చినాం. మాకు భయం లేదు, మేము ఎందుకు పెడతాం సార్? వాళ్ళే పెట్టిర్రు, మేము భయం పడలేం, మాకు తెలియదు. మా భూమి మాకు కావాలంతే. ఇది ఒకటే. మేము మా పరిస్థితి ఏంటంటే ఈయన వచ్చి చచ్చిపోతాం. మేము ఈయన వచ్చి చూస్తాం. మేము ఇది ఇంత పెద్దగా ఉంది, న్యాయం చేయనిట్లేదా? ప్రజాప్రభుత్వంగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గిట అంటున్నా నేను. రేవంత్ రెడ్డి పెద్దగా అయిండు, అందరు వేస్తేనే పెద్దగా అయిండు కదా. ఆయన గిట న్యాయం చేయాలి, చేయకుంటే ఈయన వచ్చి చచ్చిపోతాం. మేము పిల్లలను గిట్ట తీసుకొస్తాం, అందరిని తీసుకొస్తాము. ఈయన వచ్చి ఎందుకు కాదు న్యాయము? రేవంత్ రెడ్డి ఎందుకు పెద్దగా చేయాలి? ఆయన చేయాలి. చేయనంటే మేము ఈయన చేస్తాం, కాకపోతే ఈయన వండుకొని తింటాం. ఫిక్స్ అయినాం మేమంటే, ఫిక్స్ అయినాం. ఇంతవరకు కాలేం, కానీ ఇప్పుడైతే పక్క ఫిక్స్ అయినాం. తగ్గేదే లేదు, తాడో పేడో తెలియాలి కానీ తగ్గేదే లేదు అసలు. అంతే, మేము ఇక్కడనే వస్తున్నాం. మాకు న్యాయం జరగాలి అంతే. రేవంత్ రెడ్డి ఉండేని, విక్రమ్ ఉండేని, అప్పర్ నాయన ఉండాలి. మాకు మాత్రం న్యాయం కావాలి, మాకు కావాలి. మేము అసలు వదిలిపెట్టేది లేదు. మగపిల్లలు అంటారని కాదు, ఆడపిల్లల గిట్ట అదే మాట, మగపిల్లల గిట్ట అదే పాట. మేము ఇడిచి పెట్టము. మాతోటి పెద్ద వేమగాడు. మాకు 40 సంవత్సరం మా పెళ్లి అయ్యి ఆడనే పుట్టినాం, ఆడనే పెరిగినాం. మా పెళ్ళిళ్ళు పెద్దగా అయ్యారు, అందరు పెద్దగా అయ్యారు. మా మొగల మీద కేసులు అయ్యారు, మా మొగలందరూ వెళ్ళిపోయారు. అయితే గిట్ట ధైర్యంగా ఇంటి ముందుట ఉండి ఒక ఇంటింటికి 10 మంది పోలీసులు అయితే గిట్ట ఎక్కినాం. అప్పుడే మా వాళ్ళకి అందరికీ అది ఇది వచ్చింది. వస్తే వాళ్ళు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు పోయారు. పోలీసు వాళ్ళు పోతే గిట్ట ఇప్పుడు గిట్ట సెన్లో పోతే మాకు కొడుతురు. కొట్టడానికే వస్తురు, మాటలు లేదు, ఏం లేవు. వస్తే కొడతాం. చుక్కులోళ్ళు వస్తురు, బాడోళ్ళు వస్తురు, మల్లమ్మడోళ్ళు వస్తురు, అందరు. మా భూమి మాకు కావాలి, మేము వదలం. ఇట్లా మనుషులకు లేడీస్లో కొడితే పోలీసులు ఏం చెప్పారా? పోలీసు ఇట్లా కొడతారా? ఇలా పడి కొట్టిపిస్తురు. ఇంతగానో పోలీసుల దగ్గరుండి కొట్టిపిస్తురు. అయినా ఏం చెప్తలే. మేము న్యాయం చేస్తలేరు వాళ్ళు. వాళ్ళకి అక్కడ దూరం చెప్తుండో వస్తురు, కొట్టిపిస్తారు, ఓడుస్తురు, కొట్టిపిస్తారు. మా వాళ్ళు లేరు. మాట్లాడితే పోలీస్ కేసు, మాట్లాడితే పోలీస్ స్టేషన్, మాట్లాడితే పోలీస్ స్టేషన్. మాది తీసుకుంటారు, వాళ్ళది పెట్టరు. అట్లే అవుతుంది సార్. మీరే న్యాయం చేయాలి. మా జమీన్, మా భూమి మాకే కావాలి. మేము చచ్చినా గిట్ట, లేకపోతే విక్రమ్ రెడ్డి సొంతం, కానీ మా భూమి మాకే కావాలి. ఒక్కటే పట్టు, మేము జైల్లోనే ఉంటాం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ పోయి జైల్లో ఉంటాం, కానీ మా భూమి మాకే కావాలి సార్. మీరన్నా న్యాయం చేయాలి. పాత జమల్ల మా అత్తలు 20-30 తెచ్చిరేమో, అన్ని ఆధారం తీసుకుర్రు. నాదే భూమి అని అంటుండే ఆయన. ఇప్పుడు మా వాళ్ళు చదువుకోలేరు, చేయలేరు. ఇప్పుడు తెలివి వచ్చింది వాళ్ళకు, అంతా చెప్తురు. కానీ వాళ్ళు అంటే ఇగో ఈ మా ఆయన మీద రబడి షెటర్ పెట్టిర్రు. ఎవరికి చంపిండు? రబడి షెటర్ పెడితే గిట ఎంతో లక్షలు కట్టి రబడి షెటర్ తెప్పించి మళ్ళా 15 కేసులు ఉన్నాయి. ఇంట్లో తినడు, చేయడు. పొద్దున లేస్తాడు, ఉడతాడు, పొద్దున లేస్తాడు, ఉడతాడు. ఆ కోపం మా మీద తీస్తాడు. ఎంత రోజు కేసు పోతాడు, కోపమే మా మీద తీస్తారు. మేమేం చేస్తాం? ఆడపిల్లలు ఎన్న దూరం వాళ్ళే. పట్ట ఉంది, నాకు పట్ట ఉంది. పొట్ట లేని కూడా ఏం లేదు, నాకు పట్ట ఉంది. మా మామ చేసిన పట్ట ఉంది. ఇంతగానం చేస్తే ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి? మేము ఎట్లా చేయాలి? ఏమైనా చేసి బాసాను తమ్ముని కొత్తున్నాం, లేకపోతే మా పిల్లలు ఎట్లా బతుకుతారు? ఎట్లా సాయం చేస్తారు మాకు? నీ ద్వారాకి ఇంత వస్తలేదా? మా మామ అప్పుడు పని చేసినప్పుడు ఇంత పెద్ద రాయి పెట్టినప్పుడు నీకు ఇంత జాలి వస్తలేదా లంబడోళ్ళ మీద? మేము భూమి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామా? మేము అమ్మిన భూమి నేను తీసుకో, మా భూమి ఉన్నా మాకి మేము చేసుకొని తింటాము. మేమేం పాపం చేసినాం? మా ద్వారా అని మేము అనుకుంటే నీకు అప్పుడు పిన్నతోటి చేయగలిపి ఇంతగానం చేసినదో ఎక్కడ పోవాలి? మేము పోలీసు వాళ్ళు కొడతారు, చుక్కులోళ్ళు వస్తారు, బాడిగట్టోళ్ళు కొడితే మేము ఎక్కడ పోవాలి?
ఇంత దొడ్డి గోవాలి అంటే దొడ్డి గిట్ట జగలేదు సార్ మాకు. ఇంత పెద్ద గోడ కట్టిర్రు చుట్టూ ఇల్లు, ఒక తండ లేపేసిర్రు. ఈ 2 తండలు లేపేస్తే మేము ఎక్కడ బతకాలి, మేము ఎక్కడ పోవాలి? మీరే న్యాయం చేయాలి సార్. ఇప్పుడు మీరే న్యాయం చేయాలి. ముందు చెప్పిండు మాకు. మా మామ పేరు ధన్ సింగ్, వాళ్ళ కొడుకు మా మామ హన్మియా పేరు తీసేసి మళ్ళీ మన్య అని కూడా మా భూమి లాక్కున్నాడు. మా భూమి మాకు కావాలి సార్. మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు 25 సంవత్సరం నడుస్తుంది. 1 సంవత్సరం 20 సంవత్సరాలు, 1 సంవత్సరం తక్కువ 19 సంవత్సరం నుంచి మేము పోయినాం దొరల దగ్గర పోతే దొర ఏమన్నాడు, మా తమ్ముని దగ్గర పోండి అన్నాడు. సరే అని పోయినాం. మా అత్త మా మామ ఇద్దరం, మా ఆయన నేను 4 పోయినాం. దొరల దగ్గర పోతే దొర ఏమన్నాడు, మా తమ్ముని దగ్గర పోండి, మా తమ్ముడు చేస్తాడు మీకు భూమి అని చెప్పిండు. సరే అని పోయినాం. ఆడపోతే ఆడ మొత్తం ముస్లిమే, మొత్తం ఎక్కువ మంది ముస్లిమే. ఆడపోయి దొర ఇల్లు ఏడా అంటే మాకు తెలియదు. మేము పోయినాం, ఆల్మొగలు ఇద్దరం, మా మామ అత్త అందరు పోయినాం. ఆడపోతే ఆ దొర కలిసినప్పుడు ఏమన్నాడు, మళ్ళా విక్రమ్ రెడ్డి దొర దగ్గర పోండి అన్నాడు. అయినా సరే అని పోయినాం. ఇగో ఈ పన్న కట్టినాం కూడా పట్ట చేయండి సార్ అని చెప్పినాం. వినలేడు. చేస్తా కొన్ని రోజులు ఆగుండి చేస్తా అన్నట్టుగా ఎప్పుడు తిరుగుడే ఎక్కువ, కానీ పని చేస్తలేడు. ఆడికెళ్ళి 500 ఇస్తుండు మా మామకు. నీకు చేస్తా, మా నాయన చేసిండు కదా, మా నాయన మీకు చూసిండు, మేము మీ కొడుకులకు చూస్తా. నేను ఎందుకు చూడా? పాదాక 5 ఎకరాల భూమి ఉంది, నేను చూస్తా, మీ కొడుకులకు నేను చూస్తా, నేను ఇస్తా, నేను భయపడుకు హన్మియా, నేను చూస్తా అనేసి మాకు పంపించిండు. ఆడికెళ్ళి దొర పంపించిన తర్వాత మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి కూడా మళ్ళీ ఇంకోసారి ఫోన్ చేసిండు, ఆ రోజు రావాలి మీరంటే మళ్ళీ పోయినాం. మళ్ళీ పోతే ఏదో కొంత చేయండి దొర, మాకు పట్ట చేసిస్తే మాకు కూడా మాకు ఆధారం ఉంటుందని అడిగినాం. అడిగితే కూడా మా మామ పేరు హన్మియా కాక మన్య అనేసి వేరే వాళ్ళకి పైసలు ఇచ్చేసిండంట. వేరే వాళ్ళు తీసుకుర్రు, మన్య అని ఎందుకు రాపించారు మీరు అట్లా అనేసిండు. అప్పటి నుంచి మేము తిప్పలు చేస్తూనే ఉంటున్నాం, సేమ్ చేస్తూనే ఉంటున్నాం. ఈసారి మాకు అసలు పంట కాలేదు. జొన్నలు వేసినాం, 5 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు 11 ఎకరాలు గుంజుకుండు, 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాల పొలం వేసినా కానీ ఇప్పుడు జొన్నలు పండింది మాకు 8 సంచులు. మేము 6 మంది ఏం తింటాం సార్? అందులో మా పిల్లలు ఏం తింటారు? ఇప్పుడు వాన పడి మొత్తం ఖరాబ్ అయింది మాకు పంటలు కూడా. ఇప్పుడు మేము చేసుకొని తిన్నా కూడా మా కడుపులకు లేనట్లా అయిపోయింది సార్. మీరే ఏదైనా చేసి మాకు న్యాయం చేసి మా భూమి మాకు దక్కేటట్లుగా మీరు కూడా మాట్లాడాలి సార్. మా భూమి మాకు కావాలి, మా పిల్లలకు మీరు చూడాలి. మీరే దేవుడు అనుకొని మాకు మంచిగా చేస్తే చాలు సార్. మాకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొండకల్ తండా రైతు మనతో ఉన్నారు. ఒకసారి ఈ భూ సేకరణ ఏంది, అసలు ఈ భూ వివాదం ఏంది, అసలు ఏందనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, ఏంటి సమస్య ఏంది, భూకి సంబంధించి? నా పేరు శంకర్ నాయక్, కొండకల్ తాండా, శంకర్పల్లి మండల్, రంగారెడ్డి డిస్టిక్. మా భూమి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇది. 4 ఎకరాలు మా నాయనకి ఇచ్చింది. 10 గుంటలు నాకు ధరణిలో ఆన్లైన్ ఉంది ఇప్పటికి కూడా. అందులోకి పోతే అది ఇప్పటికి కూడా ధరణిలో 10 గుంటలు ఉంది. ఈ భూమి కూడా నేను దున్ననికి పోతే కేసులు పెడుతున్నారు. అయినా మేము కేసులో భయపడట్లేదు. పంట చేసుకొని తింటున్నాం, ఆల్రెడీ ఇట్లా ఉన్నాం, వ్యవసాయం చేసుకుంటున్నాం. మా తాతలు ముత్తాతలు 7 తరాలు మాయి. తాత నరసింహారెడ్డి నుంచి మా తాత బోజ్జా, విక్రమ్ రెడ్డి నుంచి మా తాత ఠాకరియా, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నది విక్రమ్ రెడ్డికి మాకు వివేదన, ఆయనకు మాకు గొడవ నడుస్తుంది. గొడవ నడుస్తున్న క్రమంలో మేము 378, 379 అమ్ముకున్నాం. రూపాయికి అమ్మినామా, 2 అమ్ముకుని వదిలేసినాం. మేము 7,100 రూపాయలు ఆయనకు కట్టినాం. అప్పుడు 300 ఎకరా కొన్నారు మా నాయనలు. మా తాతలు కొనుక్కుంటూ వచ్చారు. తాతలు చనిపోయాడు, తాతన్నాక నాయన కొన్నాడు. ఆయన మీ భూమి మీ దగ్గరనే ఉంది కదా, మీ దగ్గరనే ఉంది కదా అని ఇప్పటిదాకా ఆపుకుంటూ వచ్చి ఇప్పుడు ఆయన మా దగ్గర వచ్చి మాట్లాడడానికి ముఖం లేదు. సాటుగా ఏం చేసిండు, ఈ అపర్ణ కంపెనీలను ఉపయోగపడింది భూమి. ఇదంతా మీరు సెటిల్ చేయండి, వాళ్ళని బెదిరియండి, వాళ్ళ వెనుక ఎవరు లేరు, వాళ్ళు అమ్మడోళ్ళు అని చెప్పి మా మీద ఎస్సీ మన ఏమంటారు ఆయన మీద ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా పెట్టినాం. మేము నా మీద రౌడీ షీట్ పెట్టిండు. ఒక్క వేదన కాదు, నా మీద రౌడీ షీట్ ఉంది, 7 కేసులు ఉన్నాయి. మాకు 15-16 మంది మేము ప్రతి నెల 3 సార్లు 4 సార్లు రౌడీ షీటర్ కేసు ఎలా పెడతారు? అదే కదా, ఎంక్వైరీ లేదు, ఏం లేదు. అసలు ఆ పోలీస్ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయాలి కదా, ఎవరిని కొట్టిండు. రౌడీ షీట్ ఉంటే గల్లీల గంజాయి దాగా మీద, అమ్మాయిలను రేప్ చేసేటోని మీద, వాళ్ళ మీద రౌడీ షీట్ పెడతారు. కానీ ఒక రైతుని నేను
రైతు పొలం దున్నుకునే వాళ్ళ మీద రౌడీ షీట్ పెడితే మీకు కాపీ కూడా ఉంది నా బండ్లో చూపిస్తాను. మొన్న నేను హైకోర్టు నుంచి ఎన్నో డబ్బులు పెట్టుకొని 7 సంవత్సరాలు తిరిగి మేము 2013 నుంచి పోరాటం చేస్తున్నాం. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదు. టీఆర్ఎస్కు 10 ఏళ్ళు జెండా మోసినాము. టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఏ ఎమ్మెల్యే కానీ, ఏ మంత్రి కానీ, ఏ మినిస్టర్ కానీ తిరగని ఆఫీస్ లేదు, చెప్పని బాధ లేదు. పొద్దున తింటే రాత్రి ఏ టైంకి వచ్చే తెలియదు. ఇప్పుడు అసెంబ్లీలోకి పోయి రేవంత్ రెడ్డి ఒక్కరినే కలవలేము తప్ప ప్రతి ఒక్కరిని కలిసినాము. ప్రతి ఒక్కరు కూడా అప్పటి పూర్తిగా అంటారు, ఓదార్స్తారు. కలెక్టర్ని కలిసినాం, ఎంఆర్ఓ కలిసినాం, ఆర్ఐని కలిసినాం, ఎమ్మెల్యే కాళ్ళు కూడా మొక్కిన, కాళ్ళు కూడా మొక్కిన. అన్నా కనీసం ఇదన్నా మాకు గవర్నమెంట్ ల్యాండ్ అన్న ఇప్పించానా, ఇది సర్వే చేయించి మాకు అది అంతు లేకుండా ఉంది ల్యాండ్ అన్నమాట. మన కంటికి ఎంత చూపు చూస్తే అంత చూపు భూమే, ఎక్కడ కూడా బార్డర్ ఉండదు. 600 ఎకరాల బౌండరీ పెట్టుకురాలు. ఎవరు అపర్ణ కంపెనీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి ఎండి వాళ్ళు. అపర్ణ కంపెనీ ఎండి ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి. ఆయన మమ్మల్ని పిలిపించి కొంత మనం సెటిల్ చేస్తాం, మాట్లాడతామని చెప్పి ఇంతకుముందు శ్రీరామ్ అన్న చెప్పినట్టు 3 తాండాలు ఉండే. 3 తాండాలకి ఒక తాండాన్ని తీసేసి పై తాండా తీసుకెళ్ళి నేనే పెట్టినా. వాళ్ళకు అది చేస్తాం, ఇది చేస్తామని ఒక 1 సైడ్ భూమి ఇస్తామని చెప్పి ఈ గౌటాలని మాకు ఎక్కడెక్కడ కొలిచిస్తామని చెప్పి నమ్మించి మా కేసులను ఎత్తేస్తామని చెప్పి మాట్లాడుకొని కొంతకాలం మేము వాళ్ళు కలిసి ఉన్న వాస్తవం చెప్పాలి. అక్కడ మీరు వచ్చి చూసుకున్న బిక్టివ్ ఆయన వచ్చిండు, విజిట్లోకి వచ్చిండు. ఆయన పేరుంది. ఆయన మొదటిసారి ఆయన బిక్టివ్ ఆయన మొత్తం లైవ్ ఇచ్చిండు. అక్కడ ఉన్న పరిస్థితులను చూస్తే ఆయన దిమ్మ తిరిగిపోయింది. ఆయన ఏంది ఇంత పెద్ద సిటీకి కూతవేటు దూరంలో ఓఆర్ఆర్ నుంచి 1 కిలోమీటర్ మాది. మా భూమి నుంచి 100 ఫీట్ రోడ్ వేసుకొని పోయారు వాళ్ళ బిజినెస్ కోసం. అందులో ₹1 ఇవ్వలేదు. మా 378 మీ నాయనలు అమ్మినని చెప్పి సదాపోయిన కాసుకొని కలెక్టర్లను, ఎంఆర్ఓలను, ఆడియోలను మేనేజ్ చేసుకొని అది కట్ చేశారు. సరే అది పోయింది, మాకు లేదనుకున్నాం. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు ఇస్తే ఇదైనా మేము దీన్ని బతామని చెప్పేసి ఇక మేము భూమి మీదే ఉన్నాం, భూమి మీదే ఉంటాం. ఉంటే భూమి మీద, పోతే జైల్లో. 2 గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేషనల్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశాం. ఆయన 2 కలెక్టర్ని పిలిచి మాట్లాడమని చెప్పిండు. రంగారెడ్డి కలెక్టర్ పోయినాం, సంగారెడ్డి కలెక్టర్ పోయినాం, ఆడ ఇచ్చినాం పేపర్. ఇప్పటి వరకు ఏం సమాధానం లేదు. ఇక మేము చేసే పని చేస్తున్నాం. రోజు ఇదే మాది. పొద్దున లేవాలి, ఎంఆర్ ఆఫీస్, ఆడియో ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్. రేపు రాబోయే కాలం ఇందిరా పార్క్లో ధర్నా పెడుతున్నాం, ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా పెడుతున్నాం. ఎంత ఉన్న బట్టలు అమ్ముకోనైనా సరే, భూమి గురించి ప్రాణాలు పోయినా సరే భూమి గురించి భూమి వదిలే ప్రసక్తే లేదు. ఉంటాం, భూమి మీదే సస్తాం, భూమి మీదే ఉంటాం. ఏదేమైనా భూమికే జరిగే ప్రసక్తే లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు దండం పెడుతున్నా. ఇంతగానం నడుస్తుంది, 7 సంవత్సరాల నుంచి నడుస్తుంది ఈ పోరాటం. మాది మీ కంటికి కనిపిస్తలేదా? మీ కుర్చీ మీద కూర్చోబెట్టినాం, ఇన్క్వైరీ చేయి, న్యాయంగా ఉందా లేదా, మీ కలెక్టర్లు ఆదేశించు, సైడ్ మీద కొండి చూడుండి, ఉంటే చేయి, లేకుండా చేయకు. వాడు రాగా మాకు తండలేపే పరిస్థితి వచ్చింది. చచ్చిపోతే కూడా ఎవరికి ఫోన్ చేయాలి, ఎక్కడ బొంద పెట్టాలి, ఎక్కడ కాష్టం చేయాలనే పరిస్థితికి వచ్చింది. ఇంట్లో పెట్టుకోవాలా మనిషి చనిపోతే. 600 ఎకరాల భూమి కాపాడి పాపం చేసామా మేము? అది గవర్నమెంట్ తీసుకున్న ల్యాండ్ మా పేర్ల మీద చేసి మా పేర్ల మీద పేరు చూపించుకొని నువ్వు కాపాడుకొని ఇలా కంపెనీకి చెప్పినావు. మేము ఎక్కడ పోవాలి? 7 తరాలుగా ఉన్నాం మేము, 7 తరాల నుంచి అక్కడ ఉన్నాము మేము. ఈ సమస్య మా కాడికైనా క్లియర్ అయిపోతే మా పిల్లలకు కొంచెం చదువుకుంటారేమో. నాకు చదువు లేదు, మా నాయనకు చదువు లేదు, మా తాత చదువు లేదు, మా ముత్తాత చదువు లేదు. మీరు ఎక్కడంటే అక్కడ సంతకాలు పెట్టి తప్పు చేసి మాతోని ఇన్ని 1100 ఎకరాల భూమిను, ఎల్మిల తాండను, కొండకల తాండను వాడుకొని 1100 భూమిను కాపాడుకొని నువ్వు ఆ భూమి వచ్చినోడవి కాదు, భూమి దున్నోడవి కాదు, భూమి చూసినోడవి కాదు, భూమి ఏడుంటో తెలియదు, ఏ నంబర్ ఎక్కడో తెలియదు. ఏదో పెద్ద సంస్థకి ఇచ్చేసి సర్వేర్ వాళ్ళే, కలెక్టర్ వాళ్ళే, ఎండీలు వాళ్ళే, పోలీసు వాళ్ళే పోలీస్ చేసేసుకొని తిరుగుతారు. వాళ్ళ బోన్సర్లు ఏమంటే పోలీస్ అంటారు. నువ్వు ఎక్కడ పోలీసు నేను గట్టిగా పట్టుకొని అడిగితే, కాలర్ పెట్టడం గట్టిగా అడిగితే అప్పుడు చెప్తాను రిటైర్ పోలీస్ అని అంటున్నాడు. మిలిటరీ జాబ్ చేసి వచ్చిన అంటాడు. మిలిటరీ ఉంటే నీకు పోలీస్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని మా తండకు వస్తావాను. తండ చుట్టూ నైట్లో బండ్లు తిరుగుతూ ఉంటాయి, పెట్రోలింగ్. వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు. మాకు డోమ్ ఎగరేస్తారు పైన. తండలు ఎవడు కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు, వీళ్ళు ఎంతమందితో మీటింగ్ పెడుతున్నారు. ఇప్పుడు ఇన్ని బండ్లు వచ్చినాయి మాయి, ప్రెస్ మీట్కి వెళ్తున్నామంటే మమ్మల్ని ఫాలో చేస్తున్నారు, నేను వెనక ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు నా బండి ఎక్కడైనా పోతే నాకు చిన్న కారు ఉంది, ఒకటి బైక్ మీద తిరగలేకపోతున్నా. 7 సంవత్సరాలే. ఇప్పుడు ఏజ్ రోజుకి ఇంత అయిపోతుంది. షుగర్, బీపీలు, మాకు ఈ టెన్షన్లతోని సావడం ఒకటే దారి. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వా మాకు కొంచెం న్యాయం చేస్తావని మా లంబాడలో నీకు ఓట్లేసి గెలిపించడం, గద్దెక్కించడం. దయచేసి మాకు ఉంటే ఉన్నట్టు చేయి, లేతే లేనట్టు చేయా. ఏంటంటే మొన్న లగచర్లో చూసినాము, ఇవాళ ఈ ఇష్యూ చూస్తున్నాం. ఎట్లా చూస్తాం? మేము లగచర్లో మా గిరిజన సంఘాల విజయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వము ఏదన్నా
చెక్ డ్యాములు కట్టాలన్నా ప్రాజెక్టులు ఏమన్నా గిరిజనుల భూములు గిరిజన తండాలు ఇవే పోతాయి, బడాబాబులు అవి పోవు. కాబట్టి ఇవాళ విజయం మాదే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే సంగారెడ్డి జిల్లాలో వెలమల తాండా, రంగారెడ్డి జిల్లాలో కొండకల్ తాండా, దాదాపు ఒక 250 కుటుంబాలు గిరిజన కుటుంబాలు 2 చిన్న చిన్న తాండాలు ఉన్నాయి. ఒకటి మీ ద్వారా తెలుపుతా ఉన్నాను ప్రజానికానికి, రాష్ట్ర ఆ 2 తండాల్లో ఎవ్వరు కూడా 10వ తరగతి చదువుకున్నటువంటి వాళ్ళు లేరు. అంటే వాళ్ళ అమాయకత్వాన్ని ఆసర చేసుకొని ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు వాళ్ళు అక్రమంగా ఆక్రమించాయి, అక్కడ నుంచి పోయాయి. అయితే ఆనాడు ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి ద్వారా 1100 ఎకరాల భూమి ఉన్నటువంటి భూమి సీలింగ్ యాక్ట్ ప్రకారం యాక్ట్ వచ్చిన తర్వాత భూమి పరిమితి వచ్చింది. ఉన్నటువంటి భూములు ఉంచుకొని మిగతా భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గిరిజనుల రైతులకు అసైన్ చేసింది. గిరిజన రైతులను భూమి లేని రైతులకు అసైన్ చేసింది. వచ్చిన తర్వాత ఈ ధరణిలో వచ్చిన తర్వాత మళ్ళీ విక్రమ్ రెడ్డి ద్వారా అక్రమంగా యూటర్ను తీసుకొని అక్కడ వచ్చి దొంగ సంతకాలు పెట్టించుకొని దొంగ పేపర్లు సృష్టించుకొని వెనకాల 2 కంపెనీలను అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీలను ముందు పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను ముందు పెట్టుకొని ఆ భూములను వాళ్ళకి అమ్మేసి ఇవాళ ఉన్నటువంటి తాండా మేము పోయాం, ఫీల్డ్ మీద పోయాం, భూముల మీద పోయాం, తండలో చూసాం. తండను కూడా లోపల చేసుకొని 20 ఫీట్ల ఎత్తు ప్రహరీ గోడ లేపింది. ఇవాళ గిరిజన మహిళలు ఎవరన్నా బహిర్భూమికి పోవాలంటే కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. బౌన్సర్లను తెచ్చిరు, బీహార్ నుంచి ప్రైవేట్ సెక్యూరిటీని తెచ్చిరు, ప్రైవేట్ ఆయుధాలతోటి వాళ్ళు వీరసహరం చేస్తూ ఉన్నారు, ఆడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మా పోరాటం అంతా అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీలపైనే. ఇవాళ నేషనల్ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేయడం ద్వారా 2 జిల్లాల కలెక్టర్లు పిలిపించి రైతులతో మాట్లాడి వాళ్ళు ఏం రిపోర్ట్ ఇస్తారో మాకు తెలియదు. కానీ ప్రభుత్వం స్పందించాలి, మరో లగచర్ల కాకుండా చూసుకోవాలి. ఈ గిరిజనుల భూములను అక్రమంగా వచ్చినటువంటి అపర్ణ గ్రీన్ మార్క్ కంపెనీల వెనకాల ఉన్నటువంటి విక్రమ్ రెడ్డి దొరను వెళ్ళగొట్టాలి. మా భూములు మాకే చెందేంత వరకు మా పోరాటం ఈ గిరిజన రైతులు పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి గిరిజన సంఘాలుగా గిరిజన సమాఖ్య, గిరిజన సంఘం, అదే లంబాడి కుల పోరాట సమితిగా మేము ఇప్పటి నుంచే ఫీల్డ్లో ఉన్నాం. వారి వెంట మేము ఉంటాం. దీన్ని రాష్ట్ర ఇష్యూగా మారుస్తాం. ఇంతమంది గిరిజన రైతులకు సంబంధించి భూములు తీసుకున్నటువంటి వ్యక్తి విక్రమ్ రెడ్డి అసలు ఎవరు? ఆయన వెనుకమైన రాజకీయ శక్తులు ఉన్నాయనుకోవచ్చా ఏంటి? ఇప్పుడు మనకు తెలుసు, ఇక్కడ ఈ నల్గొండ, భువనగిరి మనం చూస్తే దేశ్ముఖులు ఉండేటువంటి వాళ్ళు తెలుసు కదా మీకు. 100 ఎకరాలు భూములు ఉండేటువంటి వాళ్ళు. అందులో ఈ పాలమూరు, ఈ జిల్లాలో ఈ సంగారెడ్డి, రంగారెడ్డి ఈ ప్రాంతంలో ఉండేటువంటి విక్రమ్ రెడ్డి దొర కూడా ఆ సంతతికి చెందినటువంటి విక్రమ్ దొర భూస్వామి. వాళ్ళ నాయన, వాళ్ళకు సంతానం లేదు, అక్రమంగా వాళ్ళు వచ్చినటువంటి అప్పుడు మీకు తెలుసు కదా, ఎడ్ల పేరు మీద, కుక్కల పేరు మీద, జీతగాని పేరు మీద అన్నీ కూడా భూములు చేసుకునేటువంటి వాళ్ళు. ఆ విధంగా 1100 ఎకరాలు ఆ విక్రమ్ రెడ్డికి వచ్చింది. ఆ విక్రమ్ రెడ్డి సీలింగ్ యాక్ట్ వచ్చింది, మీకు తెలుసు కదా. సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత పరిమితి వచ్చింది. ఆ పరిమితి వరకు ఉంచుకొని మిగతా భూమిని గవర్నమెంట్ తీసుకుంది. ఆ విధంగా వచ్చినటువంటి విక్రమ్ రెడ్డి అమ్మేసిపోయి మళ్ళీ వాళ్ళ ఈ ధరణి వచ్చిన తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ నా భూమి నేను అమ్మలేదు అని చెప్పేసి గిరిజనులకు మభ్యపెట్టి చదువురాని వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకొని ఈ విధంగా చేయడం అన్యాయమే కదా. కాబట్టి విక్రమ్ రెడ్డి పైన కేసు చేయాలి. అపర్ణ గ్రీన్ మార్క్ మీద SC/ST అట్రాసిటీ నమోదు చేయాలి. ఆ భూములు గిరిజనులకు చెందాలి.